విషయం మన అంతర్ముఖ సాధకులకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ సీతమ్మ వారు అంటే ప్రకృతికి ప్రతీకండి. తను భూమిలో పుట్టిన తల్లి, భూమి పుత్రి కదా. తను నేచర్ పవర్కి ప్రతీక, బ్రహ్మ జ్ఞానానికి ప్రతీకనే అమ్మవారు. మనము అంతర్ముఖ ప్రయాణంలో వెళుతూ ఉన్నప్పుడు ఫస్ట్ నేచర్ పవర్లో చేరుకొని మళ్ళీ మనం దేవుడి దగ్గరికి వెళ్తామంటే అప్పుడు ఆ ప్రయాణం చాలా సులభంగా ఉంటుందండి. మనం డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళేదానికంటే కూడా ప్రకృతిలో చేరి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. అంటే బహిర్ముఖంలో కూడా చూడండి, మనము నాన్నగారి దగ్గర ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు, ఏదైనా పనులు చేయించుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం నాన్నగారి దగ్గర వెళ్ళి చేయించుకునే దాని కంటే కూడాను అమ్మకి చెప్పి, ఆ అమ్మపై నాన్నగారి దగ్గరికి చెప్పి ఆ పనులు చేసినప్పుడు ఆ పనులు చాలా సులభంగా అయిపోతుంది కదా. ఇక్కడ అంతర్ముఖ ప్రయాణం కూడా అలాగేనండి. అంటే చూడండి, ఇక్కడ ఆ సాధ్వీమణి పేరు స్వయం ప్రభ అని చెప్పారు కదా. మనము అంతర్ముఖ ప్రయాణంగా వెళుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనల్ని మనం వదిలేసి అవతలు వెళ్ళిపోతాం. అంటే అప్పుడు ఏమవుతుంది, ఎక్కడెక్కడో గుహల్లో ఎక్కడెక్కడో పోయి మనం తగులుకునేస్తామండి. అప్పుడు అక్కడే తిరుగుతూ ఉంటాము. చాలా వరకు అక్కడి నుంచి విడిపించుకొని వచ్చే దావ మనకు తెలియకపోవచ్చండి. అంటే ఎంతకాలం అంటే అక్కడి నుంచి వెలుపల వచ్చేకి కొన్ని సంవత్సరాలైనా పడవచ్చు, కొన్ని జన్మలైనా పడవచ్చు. కాబట్టి అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్వయం ప్రభా స్థితిని మనలో తెచ్చుకోవాలి. అంటే ఫస్ట్ స్వయం మనలోనే మనం ఉండాలి. ఏమైతే కూడా మనలోనే మనం ఉండాలి ఫస్ట్. అప్పుడు ఈ ప్రభ యొక్క స్థితిని మనం తెచ్చుకోగలుగుతాం. సెకండ్ అంటే మనలోనూ మనం ఉండగలుగుతాము, ముందుకు కూడా వెళ్ళగలుగుతాం. అవుతుందా అట్లా? మనలో మనం ఉండి కూడా ముందుకు వెళ్ళగలగడానికి అవుతుందా అంటే అవుతుందండి. అంటే మనం సామాన్య మానవులకు ఇది కాకపోవచ్చు, ఏదైనా ఒక్క స్థలంలో మాత్రమే ఉండగలగచ్చు. కానీ మన ఋషి మునులకు, యోగి పుంగవులకు, అంతర్ముఖ సాధకులకు ఇది సాధ్యం. ఎప్పుడు మనలో మనం ఉండగలిగితే మాత్రమే మనము సరైన దారిలోకి ముందుకు వెళ్ళడానికి అవుతుందండి. లేకుంటే ఈ దారి చాలా కష్టమైపోతుంది. కాబట్టి అంతర్ముఖ సాధకులు ఇట్లాంటి పరిస్థితి వచ్చి దారి తెలియక ఉన్నప్పుడు ఈ స్వయం ప్రభా స్థితిని మనలో మనం తెచ్చుకున్నామంటే చాలా సులభంగా దేవుడి దగ్గరికి వెళ్ళచ్చు అనే ఈ విషయాన్ని శ్రీరామాయణంలో రాముల వారు, ఆంజనేయ స్వాముల వారు మనకి ఆచరించి చూపించారండి. ఇది ఈ సన్నివేశం యొక్క అంతరార్థం అండి. నెక్స్ట్ సత్సంగంలో మనము గురువు అంటే ఏమి, సద్గురు అంటే ఏమి, జగద్గురు అంటే ఏమి అని తెలుసుకోపోతున్నామండి. అంటే కృష్ణం వందే జగద్గురం అని శ్రీకృష్ణుల వారికి చెప్తాము. మన ఆది శంకరాచార్యుల వారికి జగద్గురు శంకరాచార్యులు అని చెప్తాము కదా. అట్లా చెప్పాలంటే వీరిరువురిలో ఉన్న ఆ విశిష్టమైన అద్భుతమైన శక్తి ఏమి అనే విషయాన్ని మనం నెక్స్ట్ సత్సంగంలో తెలుసుకోబోతున్నామండి. అంతవరకు జై గురుదేవ్.